पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎలా అనిపిస్తుంది బతుకమ్మ జరుపుకోవడం? చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మీరు చూసినట్టయితే మా చెల్లెళ్ళందరూ కూడా ఈ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అదే విధంగా ప్రతి చెల్లె ఈ రోజు మేము ఏ విధంగా అమ్మవారిని గొలుస్తాము దీవెనలతోటి అందరూ సంతోషంగా ఈ రోజు నవ్వుతూ పండుగ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం వరకు అదే విధంగా నవ్వుతూ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాం. గత 2 టర్ములేమో బీఆర్ఎస్ పరిపాలించింది. వాళ్ళ పరిపాలనలో బతుకమ్మ బ్రహ్మాండంగా జరిగిందంట, మీ పరిపాలనలో జరగట్లేదని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి ఏం చెప్తారు వాళ్ళకి? అన్నది ఎవరు? వాళ్ళ పార్టీ మహిళలు, బీఆర్ఎస్ పార్టీ మహిళలు వాళ్ళే అంటున్నారు. ఒక్క నాయకురాలు బయటకు వచ్చి మాట్లాడదా? చెల్లెలందరినీ ఆహ్వానిస్తున్నా, వచ్చేసేయండి. పార్టీ బొంద పెట్టిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ బొంద పెట్టింది కవితక్క. ఏం చేస్తాం చెప్పు? జాగృతి అనే బతుకమ్మని 100,000 కోట్లు దోసుకొని లిక్కర్ రాని అయిపోయేసి అవన్నీ దోసుక తిన్నది. కానీ మీకేం లేదు, కల్వకుంట్లో జుట్లు పట్టుకొని పీక్కుంటారు. మీరు అలా ఉండి ఏం చేస్తారు? చెల్లె వచ్చేసేయండి మా పార్టీకి అని చెప్పి ఒక అక్కగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంచిగా 6 గ్యారంటీలు, బస్ ఫ్రీ పథకము, అదే విధంగా మీకు 200 యూనిట్ల కరెంటే గాని, సన్నబియ్య పథకమే గాని, 500 సిలిండర్ గాని బ్రహ్మాండంగా ఇస్తాం. 10 ఏళ్లలో రేషన్ కార్డులు కూడా ఇవ్వకపోయి వాళ్ళ దగ్గర ఉండి ఏం లాభం చెప్పు? ప్రాజెక్టులలో మొత్తం దోసుక తినే ఎన్న లేదు, కమిషన్ల తేడా వచ్చిందని కొట్లాడుకొని చేస్తున్నారు. కాబట్టి మా చెల్లెలందరికీ కూడా, ఎందుకంటే మీరు ఎవరు నాకు కనబడినందుకు అందరి చెల్లెలకు బతుకమ్మ శుభాకాంక్షలు. అదే విధంగా బీఆర్ఎస్ నాయకురాలు అందరూ కూడా పిలిపిస్తున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ వచ్చేసేయండి. బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు. ఏమండి పడతారా లేదా? రమ్మని చెప్పు, చెల్లెలు అక్కలు అందరూ వచ్చేసామని చెప్పు, రమ్మని చెప్పు. ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చేవారు ఎట్లా డిపాజిట్లు రాబోయే కాలంలో, ఎందుకంటే అది బీఆర్ఎస్ బీజేపీలతో కలిసిపోయింది. కాబట్టి మీరు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మంచిగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలా. ఈరోజు అన్నపూర్ణ దేవి రూపకంగా బతుకమ్మని ఏ విధంగా పూజిస్తున్నామో అదే విధంగా కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూసి చెల్లెలందరూ వస్తే కండువా స్వాగతిస్తా. బతుకమ్మ పండుగ లోపల వచ్చేసేయండి. మంచి చీరలు కూడా పెడతా సూపర్ గా. అదే విధంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తా. డ్వాక్రా మహిళలకే బతుకమ్మ చీరలు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తున్నారా, డ్వాక్రా మహిళకి ఇస్తున్నారు? అసలు ఎన్ని చీరలు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది? చూడు తమ్ముడు, నీది బాగాలేదు, దోసుకొని తిన్నాను. మొత్తం బడ్జెట్ అంతా నాకేసిండు. నాకిండు ప్రాజెక్టుల మీద నాకేసిండు, అర్థహారం మీద నాకేసిండు. ఆలోచించాలి మీరు కూడా కొంచెం. ఇప్పుడు చీరలు కూడా లాస్ట్ టైం చూసిండు, బతుకమ్మ చీరల మీద కూడా డబ్బులు తినేసిండు. కాబట్టి అట్లా అన్యాయం అయిపోయి పక్క జరిగిపోయింది. వాళ్ళని బొంద పెట్టేసిండు మహిళలే. కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి నాణ్యతమైన చేనేత చీరలు ఇస్తున్నారు. అక్కడ చేనేత కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించినారు. అదే విధంగా మహిళల కళ్ళ సంతోషం చూడాలని చెప్పి ఈ రోజు రేవంత్ అన్న ప్రతి ఒక్కరికి సంతృప్తి పరచాలని, చీరలన్నీ వచ్చినాయి కానీ ఇంకా కొన్ని తక్కువ రాలే, ఎందుకంటే చేనేత కార్మికులు నేస్తున్నారు. అది వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి అందరికి ఒకటేసారి సంతృప్తికి ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇక దసరా గాంధీ జయంతి ఒకటే రోజు వస్తుంది. కొంతమంది ఏమో గాంధీ జయంతి బ్యాన్ చేయాలంటారు, కొంతమంది ఏమో దసరా ధూమ్ధామ్ చేసుకుంటామంటారు. మీరేం చెప్తారు? బ్యాన్ చేసేటోడు ఎవడు? దసరా ఎవరిది? అమ్మవారిది. మరి అమ్మవారిని బ్యాన్ చేస్తే ఏమైతుంది తెలుసు కదా? ఒకరు బొంద పెట్టిండ్రు, ఇంకొకరిని కూడా బొంద పెట్టేస్తారు. చెప్పేటోళ్ళు ఎవరో కానీ, మరి ఏ పార్టీ వల్ల నాకైతే తెలియదు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరు పండుగలు చేసుకుంటారు. వాళ్ళ పండుగలు చేసుకుంటాం. ఇప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళ పండుగలు చేసుకుంటారు, మేము మా పండుగలు చేసుకుంటాం. గాంధీ జయంతికి దసరాకు ఎవరు ముడి పెడతారు, ఎందుకు ముడి పెడతారు అంటే ఆ కాకులు, అది ఏమంటారు, కళ్ళ కాకులు ఒడవ, వాళ్ళకి సిగ్గు శరం లేని వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే గాంధీ జయంతి బాపు చేసిన మేలు ఏందనేది వాళ్ళకి తెలియదు. దసరాకి కాళికామాత రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తారు. మరి ఇట్లా సుంటోళ్ళని త్రిశూలం చక్కగా వచ్చి లోపలనే పోతుంది. ఇక మళ్ళీ లేవని కూడా లేవా గది కథ.